హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇటీవల కాలంలో బాగా హాట్ టాపిక్ మారిన విషయం రోహిత్ శర్మ విషయం. రోహిత్ శర్మ ప్రస్తుతం వన్‌డే మ్యాచ్‌లకే కేవలం ఆడుతున్నాడు. అయితే కెప్టెన్‌గా తను తొలగించినప్పటి నుంచి ఇటు అభిమానులు అదేవిధంగా దిగ్గజ ఆటగాళ్ళు కూడా బీసీసీఐని మరి ఒక్క విధంగా వేసుకుంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మను తొలగించిన విషయంలో ఒక ఇంటర్వ్యూలో మన సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ వాస్తవానికి ముందు ముందు ఇంకా చాలా మరి వినాలనిపిస్తుంది, ఇంకా చూడాలనిపిస్తుంది కావచ్చు. ఎందుకంటే ఒక కెప్టెన్ స్థాయి ఒక ప్రపంచ మేటి జట్టుకి కెప్టెన్‌గా ఉన్నటువంటి రోహిత్ శర్మ ఆ ప్రపంచ జట్టుని మేటి జట్టుని కూడా అద్భుతంగా నడిపించిన వ్యక్తి, గొప్ప ప్లేయర్, గొప్ప కెప్టెన్. అతను తొలగించడం పట్ల నాకు ఏమాత్రం నచ్చలేదు. భవిష్యత్ దృష్టిలో ఉంచుకొని మన శుభ్మాన్ గిల్ను మరి పెట్టవచ్చు, కానీ అనధికారికంగా ఆసీస్ సిరీస్లో అయినా కూడా తన రోహిత్ శర్మని కెప్టెన్గా పెట్టి ఆ కెప్టెన్ పూర్తయిన తర్వాత తను మరి పక్కకు తొలగించి వేరే వాళ్ళకి ఇస్తే బాగుండు. కానీ అసలు మరి ఆ సిరీస్ కాకముందుకే తను తొలగించడం పట్ల నాకైతే అభిమానం నచ్చట్లేదు. వాస్తవానికి క్యాలెండర్ ఇయర్లో 2 సంవత్సరాలు ఉంది వరల్డ్ కప్. ఈ క్రమంలో ఒక క్యాలెండర్ ఇయర్లో 6 లేదా 7 వన్డేలు మాత్రమే టీమిండియా ఆడాల్సి వస్తుంది. అయితే కేవలం 12 మ్యాచ్లు ఉండడం అది లేబర్ 2 సంవత్సరాల పరిధిలో మరి ఈ యొక్క ప్రాక్టీస్ టీమిండియా విరాట్ కోహ్లీ అదేవిధంగా రోహిత్ శర్మకు సరిపోదు. కాబట్టి ముందు ఇంకా చేదు వార్త ఏమి వింటామో చెప్పలేం పరిస్థితి అని చెప్తున్నారు. ఒకవేళ కనుక మరి బీసీసీఐ నుంచి కానీ హెడ్ కోచ్ నుంచి కానీ ఒత్తిడి వస్తే మాత్రం తప్పకుండా 99% రోహిత్ శర్మ అదేవిధంగా విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించే ఛాన్స్ ఉంది క్రమంలో. కాబట్టి దేశవాళ్ళలో వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి, దేశవాళ్ళలో బాగా ఆడి మంచి ఫామ్ను కనబరుచుకొని తప్పకుండా 2027 వరల్డ్ కప్ వరకు వాళ్ళు ఉంటారని ఆశిస్తున్న. కెప్టెన్ పోయినా కూడా పర్వాలేదు, ఎందుకంటే రోహిత్ శర్మ కెప్టెన్ ఉన్నా లేకున్నా తను ఆడతాడు, తనకి ఇచ్చే విలువ తప్పకుండా ఉండని చెప్పడం జరిగింది మా సునీల్ గవాస్కర్.